హలో గాయస్, మీలో ఎవరైనా సరే సిఎస్కే ఫ్యాన్స్ కానీ లేదు అంటే ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి. అయితే ఈ వీడియోలో ఎవరైనా సరే చూసిన తర్వాత కామెంట్స్ చేయాలి అంటే నెగిటివ్ కామెంట్స్, వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఇతను చెప్పిన దాంట్లో ట్రూత్ ఉందరా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రమే కామెంట్ చేయండి. అయితే నా స్టేట్మెంట్ ఏంటంటే ఓవరాల్గా ఎంఎస్ ధోని వల్ల ఒక యంగ్స్టర్ ఇండియన్ క్రికెట్ టీంకి ఆడలేకపోతున్నాడు అనేది నా స్టేట్మెంట్. ఇక్కడ ఎంఎస్ ధోని ఒక యంగ్స్టర్కి అన్యాయం చేస్తున్నాడు అనేది నా స్టేట్మెంట్. ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను మీకు. నిన్న మ్యాచ్ కనుక మీరు ఒకసారి చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్, ఈ మ్యాచ్లో 80 for 6 వికెట్స్ కోల్పోయింది. అటువంటి సిచ్యువేషన్లో దాదాపు నెక్స్ట్ రన్ రేట్ చూసుకుంటే రిక్వైర్డ్ రన్ రేట్ 15 అబోవ్ ఉంది. ఆ సిచ్యువేషన్లో ఎవరు రావాలి? కేకేఆర్ అయితే రసల్ని పంపించేది, అంతకుముందు ఆర్సీబీ అయితే డెవిలియర్స్ లాంటి హిట్టర్ను పంపించేది, లేదు అంటే ఎంఐ అయితే హార్దిక్ పాండ్యా లాంటి పవర్ హిట్టర్ని పంపించేది, అలాగే సిఎస్కే అయితే ఎంఎస్ ధోని లాంటి పవర్ హిట్టర్ రావాలి. కానీ నిన్న చూసుకుంటే అశ్విన్ని పంపించారు, వెనకమాల ఎంఎస్ ధోని ఉన్నా కూడా. దాని తర్వాత అశ్విన్ అవుట్ అయిన తర్వాత ఎంఎస్ ధోని వచ్చినప్పుడు 28 బాల్స్కి 98 రన్స్ సంథింగ్ కొట్టాలి. అటువంటి సినారాలో ఎవరైనా కొట్టగలుగుతారా? ఏదన్నా మ్యాజిక్ జరిగితే తప్ప. సో మరి అటువంటి సినారాలో ఎంఎస్ ధోని ముందుకు ఎందుకు రాలేదు? ముందు వచ్చి మ్యాచ్ని మరి రన్ రేట్ అన్నా కొంచెం పెంచాలి కదా, పెంచలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తను టీం కోసం ఆడుతున్నాడా, లేదు అంటే చివరిలో తను వచ్చినప్పుడు మరి ఆ క్రౌడ్ మొత్తం ఒక ఇచ్చే హైప్ కోసం అవుతున్నాడా, లేదు అంటే ఇక్కడ ఫ్రాంచైజీ కోసం ఓన్లీ అమౌంట్ కోసమే వస్తున్నాడు? ఇక్కడ ఒకటే మ్యాటర్. ఒకవేళ ఫ్రాంచైజీ కోసం కాదు, లేదు అంటే డబ్బుల కోసం కాదు, క్రౌడ్ కోసమే వస్తున్నాను అని కనుక అనుకుంటే, అదే క్రౌడ్ కోసం నువ్వు వస్తే ముందెందుకు రావట్లేదు? లేదు అంటే అదే క్రౌడ్ కోసం నువ్వు వస్తే ఇక్కడ ఒక యంగ్స్టర్కి ఛాన్స్ మిస్ అవుతుంది. ఒకసారి మీరు అంతకుముందు 2014 ఆ టైంలో వీరేంద్ర సెహ్వాగ్ని, గౌతమ్ గంభీర్ని అడిగినప్పుడు మీరు ఇండియన్ క్రికెట్ టీంకి ఆడట్లేదు, మరి ఐపీఎల్ అయినా సరే మీరు ఆడుకోవచ్చు కదా, మరి మీరు ఎందుకు ఐపీఎల్ ఆడట్లేదు అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కనుక ఐపీఎల్ ఆడామంటే మేము ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ టీంకి రిటైర్మెంట్ ప్రకటించాం. ఇంకా ఐపీఎల్ అనేది ఎందుకు పెట్టింది? ఐపీఎల్ అనేది ఒక యంగ్స్టర్స్కి ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ఇక్కడ నుంచి ఇండియా టీంకి వెళ్తానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది పెట్టారు. మళ్ళీ మేము ఇండియన్ క్రికెట్ టీంకి ఎలాగో ఆడాం, మరి అటువంటి సిచ్యువేషన్లో మేము ఇక్కడ ఆడటం వల్ల యూజ్ అయింది. సో ఇదే ప్లేస్లో మేము ఆడుకుని ఉంటే ఒక యంగ్స్టర్ లోపలికి వస్తాడు, దీనివల్ల ఇక్కడ నుంచి ఇండియన్ క్రికెట్ టీంకి ఆడతాడు. దానివల్ల అతను ఏదైతే చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకున్నాడో అది ఫుల్ఫిల్ అయింది. మేము ఇక్కడ ఉండటం వల్ల ఏంది యూజ్? మాకు డబ్బులు మేము పోగు చేసుకోవటమే కదా. సో డబ్బుల కోసం క్రికెట్ ఆడుతున్నావా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళిద్దరు. దాని తర్వాత చూసుకుంటే ఏ క్రికెటర్ మీరు అడిగినా సరే మీకు టీం ముఖ్యం, లేదంటే మీ పర్సనల్ రికార్డ్స్ ముఖ్యం అంటే ప్రతి ఒక్కరు చెప్పేది మాకు టీమే ముఖ్యం అని చెప్పేసి. మరి టీం ముఖ్యమైనప్పుడు మరి ఎంఎస్ ధోని ఇక్కడ టీం కోసం ఆడకుండా మరి ఎందుకు ఆ హిప్ కోసం వస్తున్నాడా, లేదంటే మరి దేనికి వస్తున్నట్టు? క్రౌడ్ కోసం అన్నాం. మరి క్రౌడ్ కోసం ఏదో క్రౌడ్, ఆ క్రౌడ్ కోసం మరి ఒక యంగ్స్టర్ని బలి చేస్తావా నువ్వు? ఒక యంగ్స్టర్, నీకు కూడా తెలుసు కదా నువ్వు ఎన్ని కష్టాలు పడి వచ్చావో ఇటు ఇండియన్ క్రికెట్ టీంలోకి. సో ఈ కష్టం ఎలా ఉంటుందో నీకు ప్రతి క్రికెటర్ తెలుసు కదా. ఒక క్రికెటర్ అవ్వాలి అంటే ఎంత కష్టం అనేది కూడా తెలుసు కదా. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి నువ్వు ఒక యంగ్స్టర్ని ఎలా ఆపుతున్నావు? ఆ కష్టం తెలిసినప్పుడు వాళ్ళని ఆపకూడదని తెలియాలి కదా. సో మరి నువ్వు ఇక్కడ టీం కోసం ఆడినప్పుడు, టీం కోసం ఆడితే ఖచ్చితంగా ముందు వస్తావు. సో మరి టీం కోసం కాదు అంటే ఖచ్చితంగా అక్కడ నువ్వు ఆపుతున్నట్టే. మరి ఒక క్రౌడ్ కోసం ఆడుతున్నట్టయితే ఆ క్రౌడ్ కోసం నువ్వు ఆడాల్సిన పని ఏంది? నువ్వు ఏదన్నా సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆరాధించారు, ఏదన్నా ఆ క్రౌడ్ కోసం చెయ్యి, మంచి పని. ఆ క్రౌడ్ కోసం ఆడేది నాకు అర్థం కాదు. ఆ క్రౌడ్ కోసం, ఎవడో తెలియని క్రౌడ్ కోసం ఒక యంగ్స్టర్ని బలి చేస్తున్నావు కదా. ఒక ఇండియన్ క్రికెట్ టీంకి ఒక మంచి వికెట్ కీపర్ని రానికుండా ఆపుతున్నావు కదా. సో ఇది జెన్యున్గా చెప్పాలంటే జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే
మనకి ఢిల్లీలో ఏడైనా సరే సెలక్షన్స్ జరిగినా సరే ఆంధ్ర నుంచి కూడా ఒక రోజు మొత్తం ట్రావెల్ చేసి క్రికెటర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్యాషన్తో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. దాని తర్వాత నిన్న కూడా మనకి వేరే ఛానల్లో ఒక కామెంట్ పెట్టాడు, మేము జాబ్ వదిలేసి అయినా సరే లేదు అంటే అన్నీ వదిలేసి కూడా ఒక 3-4 సంవత్సరాలు ఓన్లీ క్రికెట్ మీద మేము పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్రికెట్ అంటే ఎంత ఎమోషన్ ఇండియాలో, క్రికెటర్ అవ్వాలి అని ఎంత ప్యాషన్ ఉండేది ప్రతి ఒక్కడికి. మరి వాళ్ళని మనం ఎందుకు స్టాప్ చేయాలా? సో నా దగ్గర ఫిట్నెస్ లెవెల్స్ లేకపోతే నేను వెళ్ళి బయట కూర్చోవాలి, కోచింగో లేదంటే మెంటర్గానో ఏదో చేయాలి. సో నెక్స్ట్ రాబోయే జనరేషన్కి నువ్వు ఎలా అయితే ఎన్ని కష్టాలు అయితే పడొచ్చావో ఆ కష్టాలు మిగతా వాళ్ళు పడకుండా వాళ్ళకి ఈజీ వే దొరికేటట్టు చేయాలి. ఇక్కడ రాహుల్ ద్రావిడ్ కనుక ఒకసారి చూసుకుంటే ఎంత మంచిగా పుషప్ చేస్తాడు. యంగ్ టాలెంట్ రావాలని చెప్పేసి మీరు ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ ట్రైల్స్ కూడా మీరు చూసుంటారు. అక్కడ నుంచి కొంతమంది ఒక 6 ఈసారి రాజస్థాన్ రాయల్స్కి నెట్ బౌలర్కి వెళ్ళారు. వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏంది? ఇదే సిఎస్కే కోసం నువ్వు ఆడుతున్నప్పుడు ఇదే సిఎస్కేలో ఇంకా కొంతమంది నువ్వు పడిన కష్టాలని చూసావు కాబట్టి ఇంకా ఎవరైనా సరే యంగ్స్టర్స్ ఈ సిఎస్కేలోకి రావాలనే ఉద్దేశంతో నువ్వు కూడా ఇలాగా రాజస్థాన్ రాయల్స్ లాగా సో సిఎస్కే మొత్తం ఎంఎస్ ధోని చేతిలోనే ఉండిద్ది. అవునన్నా కాదన్నా నిజం ఇది. మరి అటువంటి సిచ్యువేషన్లో నువ్వు కూడా ఇలాగ టాలెంట్ హ్యాండ్లో కండక్ట్ చేసి సో వాళ్ళ నుంచి ఎవరైనా సరే కొత్త టాలెంట్ ఏదైనా ఉందా అక్కడ నుంచి ఇండియా టీంకి పంపిద్దాం. సో మనది అయిపోయింది. మన ఇండియన్ క్రికెట్ టీం కావడం మనం ఛాంపియన్స్ ట్రోఫీలు లేదంటే మనకు కొట్టని టైటిల్ లేదు, అన్ని ట్రోఫీలు అందించాం. ఇంకా మనకి లైఫ్లో ఇంకేమీ అచీవ్మెంట్ కావాలి. సో మరి కొత్త జనరేషన్కి ఛాన్స్ ఇద్దాం. సో వీళ్ళని పుషప్ చేద్దాం. వీళ్ళని పుషప్ చేసి వీళ్ళు కూడా ఇండియన్ క్రికెట్ టీంకి ఆడే విధంగా మన వంతు సాయం చేద్దాం అనే ఒక మెంటాలిటీతో ఉండాలి. కానీ ఇలాగా మ్యాచ్ ఓడిపోతున్నా కానీ ఆ డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు రాకుండా మరి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఫైర్ అవుతామంటే ఉపయోగం ఏందాడ? సో ఇక్కడ నేను నెగిటివ్గా చెప్తున్నాను అని చెప్పేసి నేనేదో సిఎస్కేకి అగెనిస్ట్ ఫ్యాన్ కాదు. 2006 నుంచి ఏదైతే ఎంఎస్ ధోని పాకిస్తాన్ మీద సెంచరీ కొట్టాడో దాని తర్వాత శ్రీలంక మీద సెంచరీ కొట్టాడో అప్పటి నుంచి కూడా డై హార్డ్ ఫ్యాన్ ఎంఎస్ ధోనికి. నిన్న ఎంఎస్ ధోని చేసిన ఆ సీన్ వల్ల కంప్లీట్గా నాకు ఒక అగ్రెషన్ అయితే వచ్చేసింది నిజంగా మ్యాచ్ చూసేటప్పుడు. ఎందుకంటే తను ఆడనప్పుడు బయటికి వెళ్ళి కూర్చోవాలి. మీరు ఒకసారి చూసుకోండి, నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్లోకి వచ్చాడు, తను ఇండియన్ టీంకి ఆడాడు. దాని తర్వాత మనకి షేక్ రషీద్ సిఎస్కే టీంకి సెలెక్ట్ అయ్యాడు. తను కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఐపీఎల్లో ఆడలేదు. రీజన్ ఏంది? సిఎస్కే టీంలో కొత్త వాళ్ళకి ఛాన్సులు లేదు. మరి ఇక్కడేమో మ్యాచ్లు ఓడిపోతూ ఉన్నాయి. సీనియర్ అయిన ఎంఎస్ ధోని వచ్చేసరికి బ్యాటింగ్ ఆడాడు. మరి బ్యాటింగ్ ఆడినప్పుడు మరి ఒక యంగ్స్టర్ అదే ఎంఎస్ ధోని ప్లేస్లో షేక్ రషీద్ని ఎవరినో తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. వికెట్ కీపర్ అంటావు, డెవన్ కాన్విన్ వికెట్ కీపర్ పెట్టేసి షేక్ రషీద్ ఇలాంటి వాళ్ళకి కొంచెం టాలెంట్ ఇస్తే, కొంచెం ఛాన్స్ ఇస్తే, ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్లో ఎలాగైతే టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడో అలాగే ప్రూవ్ చేసుకునేవాడు కదా షేక్ రషీద్ కూడా. అలాంటప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక 2 ప్లేయర్స్ వచ్చేవాళ్ళు కదా. ఈవెన్ శ్రీకర్ భరత్ అయినా సరే అంతకుముందు వికెట్ కీపర్గా చేశాడు. తనకు కూడా అటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఛాన్సులు వస్తాయి కదా. సో మరి దీనివల్ల ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అంటే నేను అంతకంటే డై హార్డ్ ఫ్యాన్స్ మీ అందరికంటే. ఇక్కడ ఎంఎస్ ధోని చేస్తున్న ఈ చిన్న తప్పు వల్ల మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా క్రికెట్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. సో కాబట్టి దీని గురించి ఎవరైనా సరే కామెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆలోచించండి, ఎంఎస్ ధోని చేసింది తప్ప రైటా? తనకి ఆడాలి అనిపిస్తే అప్ ది ఆర్డర్ వచ్చాడు. క్రౌడ్ కోసం ఆడేది నాకు అర్థం కాదు. క్రౌడ్ని ఎంజాయ్ చేయడానిక ఇది ఉంది, లేదు అంటే క్రౌడ్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐపీఎల్ పెట్టింది, లేదంటే ఒక టాలెంట్ని ఎమర్జ్ చేసి బీసీసీఐ ఎందుకు పెట్టింది? ఒక టాలెంట్ ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి ఇండియన్ క్రికెట్ టీంకి ఆడతారు. ఇండియన్ క్రికెట్ టీంకి ఆడితే ప్రౌడ్, మన ఇండియాకే ప్రౌడ్, అది ప్రౌడ్ మూమెంట్. సో మరి T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ముంబైలో అంత సంబరం ఎందుకు పెట్టింది? ఒక అచీవ్మెంట్ చేసామని. అటువంటి అచీవ్మెంట్ రేపు విరాట్ కోహ్లీ దాని తర్వాత రోహిత్ శర్మ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇండియన్ క్రికెట్ టీంకి మరి బ్యాక్ బోన్గా ఉండేది ఎవరు? కొత్త టాలెంట్ రాకపోతే. ఇప్పటికి మీరు చూసుకుంటారు ఎంఎస్ ధోని వెళ్ళిపోయిన తర్వాత హార్డ్ హిట్టర్, మరి మన టీంలో హార్దిక్ పాండ్యా తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు హార్డ్ హిట్టర్? లేరు. కొత్త వాళ్ళు ఏమైనా ఎమర్జ్ అవుతున్నారా? లేదు. ఛాన్స్లు ఇవ్వకపోతే మరి ఎలా ఎమర్జ్ అవుతారు?
కాబట్టి మనకి సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఎలాగైతే వాళ్ళు తప్పుకున్నారో వాళ్ళ టైం అయిపోయిందని, సో ఎంఎస్ ధోని కూడా అలా తప్పుకుంటే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.